మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చాము. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. వాక్యాన్ని వినివారు ధన్యులు, వినే దాని ప్రకారం జీవించేవారు మరి ధన్యులు. కాబట్టి వాక్యాన్ని మనం వినాలి. వినటం మాత్రమే కాకుండా వింటున్న వాక్య ప్రకారంగా మనం అందరం కూడా జీవించాలి. ఈరోజు ప్రియులారా, నాబాలు అనే ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మరి మనము 2వ వచనం నుంచి ఈ యొక్క 39వ వచనం వరకు చదివితే నాబాలు గురించి, మరి అతని భార్యను అబిగైలు గురించి మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది. నాబాల్లో కొన్ని లక్షణాలు, అబిగైల్లో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనము నాబాల్లో ఉన్నటువంటి కొన్ని చెడ్డ లక్షణాలు గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. నాబాలు గురించి మనం ఆలోచిస్తే, నాబాలు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇతడు మోటోడు, దుర్మార్గుడు, బహు పనికిమాలినవాడు అని బైబిల్లో రాస్తున్నది. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 3వ వచనంలో నాబాలు గురించి అతని భార్య యొక్క లక్షణాలు రాయబడి ఉన్నాయి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపస్య అయి ఉండెను. అయితే చర్యను బట్టి చూడగా నాబాలు మోటోడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు, అతని భార్యని అబిగయలు ఎటువంటి లక్షణాలు గలదో ఈ యొక్క వచనంలో రాయబడి ఉన్నది. నాబాలు మోటోడట అండి, మోటోడు. రెండోది దుర్మార్గుడు. ఇంకొక వచనం కూడా మనం చదివితే 17వ వచనంలో చివరి లైన్లో, 17వ వచనం చివరి లైన్, మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అని. మోటోడు, దుర్మార్గుడు మాత్రమే కాదు, ఈ నాబాలు అనేవాడు బహు పనికిమాలినవాడట. ఎవరిని కూడా తనతో ఏం చేయనివాడు, మాట్లాడనివాడు. ఎవరిని కూడా మాట్లాడనివాడట తనతో. అయితే మూర్ఖుడు అంటాడు అనమాట. ఇక మోటోడు, దుర్మార్గుడు, పనికిమాలినవాడు, మూర్ఖుడు, ఇటువంటి లక్షణాలు కలిగిన వాడుగా మనకు నాబాలు కనిపిస్తున్నాడు. మరి అతని భార్యని అబిగయలులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే, 3వ వచనంలో మరి ఆమె రూపసియు సుబుద్ధి గలదై ఉండినని రాస్తుంది. రూపసి అంటే ఆమె చాలా అందమైన స్త్రీగాను, రూపసి అంటే చాలా అందమైన స్త్రీగాను, మరియు రెండోదిగా ఆమె సుబుద్ధి గల స్త్రీగాను మనకు కనిపిస్తుంది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా అతని భార్య ఉన్నదండి. అందంగా ఉంది, మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా అతని భార్య మనకు కనిపిస్తుంది. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. అయితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని రాస్తుంటుంది. గృహము అంటే ఇల్లు, విత్తము అంటే ధనము, పితరులు ఇచ్చే స్వాస్థ్యం అంటే ఆస్తి అంటండి. గృహమును, ధనమును పితరులు ఇచ్చే ఆస్తి, స్వాస్థ్యం. అయితే సుబుద్ధి గల భార్య ఎవరిచ్చే దానమయ్యా అంటే దేవుడే ఇచ్చే దానం. అంటే దేవుడు మరి నాబాలుకు సుబుద్ధి గల భార్యనిచ్చాడు, ఒక అందమైన స్త్రీనిచ్చాడు. నిజానికి వీరికి ఇద్దరికి వివాహం మరి ఎవరు చేస్తారు మనకైతే తెలియదు, కానీ భర్తలో చూస్తే అన్ని చెడు లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి, భార్యలో చూస్తుంటే ఏం కనిపిస్తుంటే మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరికి వివాహం జరిగింది. మరి ఇది దైవ చిత్తానుసారంగా జరిగిందా, లేకపోతే అబిగయలకు తల్లిదండ్రులు అబ్బాయికి మంచి బుద్ధి లేకపోతే ఏముంది ఆస్తి ఉంది కదా, అమ్మాయి సుఖపడుతుంది అనుకుని ఇచ్చారో మనకైతే తెలియదు. ఈనాడు కూడా కొన్ని వివాహాలు మనం చూస్తూ ఉంటే, కొంతమంది వివాహంలో ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే ధనానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ధనం ఉందా లేదా. తర్వాత మరి కొంతమంది అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, అందం ఉందా లేదా. అయితే బైబిల్లో మనం యాకోబు వివాహం మనందరికీ తెలుసు. యాకోబు రాహేలును ఒక స్త్రీని ప్రేమించాడట. ఆదికాండం మీరు చదివితే 29వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె అందాన్ని చూసి ఆమెను ప్రేమించాడు. ఆమె కొరకు ఒక 14 సంవత్సరాలు, 14 + 1 7, 21 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాడట. చివరికి ఆమెతో జీవితాంతం కూడా యాకోబు ఉండలేకపోయాడు. ఆ రాహేలు అతి తక్కువ వయసులోనే ఏమైపోయిందంటే చనిపోయింది. ఆమె లోకాన్ని విడిచిపెట్టి
వెళ్ళిపోయింది. కొంతమంది అందాన్ని చూసి వివాహం చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది ధనాన్ని చూసి వివాహం చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది ఉన్నత స్థితి గల కుటుంబాలను చూసి కూడా ఏం చేస్తూ ఉంటారు, వివాహాలు చేసుకుంటూ ఉంటారు. దావీదు విషయానికి వస్తే దావీదు అప్పటికి రాజు కాడు, సౌలు రాజుగా ఉంటాడు. సౌలు కుమార్తెన మీకాలును దావీదు ఏం చేశాడు, వివాహము చేసుకున్నాడు. రాజుకు అల్లుడు కావాలనే కోరిక దావీదులో ఉండేనటండి, కానీ మీకాలును వివాహం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే మీకాలు ద్వారా దావీదు ఎంత అవమానానికి గురైపోయాడు. ఒకనొక సందర్భంలో దావీదును మీకాలు ఎంత అవమానపరిచింది, అపహాస్యం చేసింది. దావీదు దేవుని యొక్క మందస్సం ముందు నాట్యం ఆడుతూ వస్తూ ఉండగా 2 సమూయేలు 6వ అధ్యాయం మీరు చదివితే 20వ వచనం నుంచి చదువుతూ ఉంటుంది, చివరి వచనం వరకు, అధ్యాయం చివరి వరకు. అబిగయలు మన మీకాలు దావీదుని ఏం చేసిందంటే ఎంత అపహాస్యం అక్కడ చేస్తుంది. ఇక్కడ అందాన్ని బట్టి చేసుకున్నారు కొంతమంది, అయితే ధనాన్ని చూసి చేసుకున్నారు మరికొంతమంది, అయితే ఉన్నత కుటుంబాలు స్థితిని చూసి చేసుకునేవారు మరికొంతమంది. ఈనాడు వివాహాలు నానా రకాలుగా జరుగుతున్నాయి, కానీ వారికి మారు మనసు ఉందా లేదా, రక్షణ ఉందా లేదా, దైవ భయం ఉందా లేదా, వారు మందిరానికి వెళ్తున్నారా లేదా, దేవుని ఆరాధిస్తున్నారా లేదా అనే విషయాలు ఈనాడు అనేక మంది క్రైస్తవులు చూడలేకపోతూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. లోకస్తులైతే ధనాన్ని, అందాన్ని, ఇంకా వేరే వాటిని చూసి చేసుకుంటూ ఉంటారు, కానీ దైవ పిల్లలుగా మనం మాత్రం వారికి మారు మనసు ఉందా, రక్షణ ఉందా, దేవుని నమ్ముకున్నారా, దైవ భయం కలిగి ఉన్నదా లేదా అని మనము ఆలోచించి మన బిడ్డలకు ఏం చేయాలంటే వివాహాలు చేయాలి. కానీ ఇక్కడ వీరికి వివాహం ఎవరు చేస్తారు మనకైతే తెలియదు, కానీ నాబాలు మోటోడు, దుర్మార్గుడు, బహు పనికిమాలినోడు. అబిగయలు అయితే సుబుద్ధి, తర్వాత రూపస్థి అయినటువంటి స్త్రీ. మెట్టుకు వీరిద్దరికి ఏమైందంటే వివాహం అయిపోయింది. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్కసారి వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్తలు వేరు కాకూడదని బైబిల్ చెప్తుంది. మరణము తప్ప ఏది కూడా భార్యను భర్తను వేరు చేయకూడదు. వారు చనిపోతేనే వేరు కావాలి. ఇక బ్రతికుండగా ఒకరిని ఒకరు విడిచిపెట్టకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ విడిచిపెట్టడం ఉద్దేశం నీకు ఉంటే అసలు వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిది అని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 10-11 వచనాలు రాసి ఉంటుంది. కాబట్టి మరి వివాహాలు చేసుకునేవారు చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా వివాహాలు చేసుకోవాలి. ఒకసారి వివాహం అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు. మరి భార్య ఎటువంటిదైనా భర్త ఎటువంటి వాడైనా కాపురాలు చేయాలి. ఒకవేళ వారు ఇంకా మార్పు చెందని వారైతే వారు మారు మనసు కొరకు, రక్షణ కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది ఇక నాబాలు దగ్గరికి వచ్చేద్దాం. నాబాలు విషయానికి వస్తే ప్రియులారా, ఈ నాబాలులో మనకు ఏం కనిపిస్తుందయ్యా అంటే కృతజ్ఞత లేనివాడుగా నాబాలు కనిపిస్తున్నాడు. దేవుడు ఈ నాబాలును ప్రేమించి ఈ మోటోడు, దుర్మార్గుడు, బహు పనికి మాలవాడైన నాబాలుకు దేవుడు ఎంతో కృపను చూపించాడండి. ఎంత కృప చూపించాడంటే ఈ నాబాలు జీవితంలో దేవుడు ఎంత మేలు చేశాడంటే, ఒకటి, ఈ నాబాలును దేవుడు బహు ధనవంతుడిగా చేశాడు. మరి ఇక్కడ మీరు 1 సమూయేలు 25వ అధ్యాయంలో 2వ వచనంలో కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను, అతడు బహు భాగ్యవంతుడిగా దేవుడు చేశాడు నాబాలును. అతనికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే 300 గొర్రెలు కాదటండి, 3000 గొర్రెలు ఉన్నాయట ఆయనకి. 3000 గొర్రెలు అంటే చూడండి ఎంత గొప్ప ధనవంతుడు ఆయన. ఆ దినాల్లో మరి ఈ దినాల్లో మనకు ఆ దినాల్లో ఎక్కువ ఎవరికి ఎక్కువ పశు సంపద ఉంటే వారు ఎక్కువ ధనవంతులుగా చెప్పేవారు ఆ దినాల్లో. ఈయనకి 3000 గొర్రెలు, తర్వాత 1000 మేకలు. ఎంత గొప్ప ధనవంతుడు అర్థం చేసుకోండి. మళ్ళీ ఈయన చేతి కింద పనివారు. దేవుడు ఆయన గొప్ప ధనవంతుడిగా చేశాడు. బైబిల్ ఒక మాట రాస్తుంది, మీరు 75వ కీర్తనలోకి వెళ్తే 6-7 వచనాల్లో అక్కడ అంటాడు. 75వ కీర్తన 6-7 వచనాల్లో తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు అంటాడు. తూర్పు నుండి అయినా, పడమటి నుండి అయినా, అరణ్యము నుండి అయినా ఏం కలగదు అంటే హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును అని రాసుంటుంది అక్కడ 75వ కీర్తన 6-7 వచనాలు. హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. కాబట్టి దేవుడు ఇక్కడ నాబాలును హెచ్చించాడు, దీవించాడు, గొప్ప ధనవంతుడిగా చేశాడు. అంతేకాకుండా అతనికి మంచి అందమైన భార్యను, సుబుద్ధి గల భార్య ఆయనకు బహుమానంగా దేవుడు ఇచ్చాడు. ఇంతకుముందే మనం చదివాం సామెతలు 19వ అధ్యాయం 14వ వచనంలో, గృహమును విత్తమును పితరులు ఇచ్చే స్వాస్థ్యం అయితే సుబుద్ధి గల భార్య
యెహోవా యొక్క దానం. ఆయనకి దానంగా భార్య దొరికింది. యెహోవా యొక్క దానం. మంచి భార్య దొరికింది. మంచి ఆస్తిపరుడుగా దేవుడు చేశాడు. మంచి భార్యనిచ్చాడు. మరి అతడు కాలేబు సంతతిలో, కాలేబు అంటే గొప్ప వ్యక్తి, ఆయన గొప్ప విశ్వాస వీరుడు కాలేబు. యెహోషువ గ్రంథంలో కాలేబును గురించి చదువుతాం. మంచి విశ్వాస వీరుడు కాలేబు. అటువంటి కాలేబు వంశంలో పుట్టే ధన్యతను కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడే అంటే ఈ నాబాలుకి ఇచ్చాడు. దేవుని కృప ద్వారా నాబాలుకి ఇవన్నీ దొరికినాయండి. కానీ ఈ నాబాలు తనకు అన్నీ ఇచ్చిన దేవునికి నోరు తెరచి కూడా ఏం చెల్లించలేదయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవా, నాకు నన్ను ఆస్తిపరుడుగా చేస్తావు, నాకు మంచి భార్యని ఇచ్చావు, మరియు నన్ను కాలేబు సంతతిలో ఒక గొప్ప వంశంలో నన్ను జన్మింపజేస్తావు, నీకు కృతజ్ఞతా స్తోత్రం నాయనా అని నాబాలు అనేటువంటి వాడు తన నోరు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. పోనీ దేవుడు ఆయన గొప్ప ధనవంతుడిగా చేస్తే దేవుడు తనకిచ్చిన ధనములో కూడా కొంత మరి దేవునికి ఇచ్చినట్టుగా కూడా ఈ నాబాలు జీవితంలో మనకు కనిపించదు. అంటే నాబాలులో మనకు ఏమి కనిపిస్తుంది అంటే కృతజ్ఞత లేనివాడుగా నాబాలు ఇక్కడ కనిపిస్తున్నాడు. నాబాలు జీవితంలో ప్రార్థన కానీ, వాక్యం చదవటం కానీ, దేవుడు అనే మాట కానీ నాబాలు జీవితంలో కనిపించట్లేదు ఇక్కడ. అంటే నాబాలు యొక్క జీవితంలో దేవునికి స్థానం లేదు. దేవుడి ద్వారా అన్నీ పొందుకున్నాడు, కానీ ఆ దేవుడిని అతడు మర్చిపోయాడు. ఆ దేవుని పట్ల అతడు కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. లోకములో స్వచ్ఛమైన గజ దొంగ ఎవడయ్యా అంటే కృతజ్ఞత లేనివాడే అన్నాడు ఒక వ్యక్తి. లోకంలో స్వచ్ఛమైన గజ దొంగ ఎవరంటే కృతజ్ఞత లేనివాడే. మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి గత ఆదివారం కూడా మనం వాక్యం విన్నాం. ఇదే వాక్యాన్ని దావీదుని గురించి విన్నాం. దావీదు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడని, మనుషుల పట్ల కూడా అతడు ఏం కలిగి ఉన్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడని మరి గత ఆదివారం మనం విన్నాం. అది ఇప్పుడు నాబాలు గురించి వింటున్నాం. నాబాలు అటు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి లేదు, ఇటు మనిషి పట్ల కూడా నాబాలు కృతజ్ఞత కలిగి లేడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, మీరు కృతజ్ఞులై ఉండుడి. ఏమై ఉండాలట? కృతజ్ఞులై ఉండుడి. అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు అంటాడు. దేవుని పిల్లలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం ఏం చేయాలంటే దినదినం పెరుగుతూ ఉండాలి, విస్తరించాలి. ఇక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మీరు చదివితే, మీరు కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరింపవలెను గాని మీ నోట భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు అంటే పలకకూడదు, ఇవి మీకు తగవు అని అక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఒక దేవుని బిడ్డ తన నోరు తెరిచి దేవుడు చేస్తున్న మేలును బట్టి ఎల్లప్పుడూ దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ నాబాలుకు దేవుడు ఇన్ని మేలులు చేశాడండి. నాబాలు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. నాబాలే కాదు, మనలో ప్రతి ఒక్కరూ ఏ వ్యక్తి కూడా లోకంలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడి ఉంటుంది, మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, పోయేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకుని పోలేము అంటాడు. అక్కడ వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం కూడా తీసుకుని పోలేము. కాగా మీరు అన్న వస్త్రములు గలవారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండుడి అని రాస్తుంటుంది. కాబట్టి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేదు, మనకు ఉన్నవన్నీ ఎవరిచ్చారంటే దేవుడిచ్చినవే. ఈ గ్రహింపు మనందరం కలిగి ఉండాలి. దేవుడు నాకు మేలు చేశాడు, నాకు ఉన్నవన్నీ దేవుడే ఇచ్చాడు అనే గ్రహింపు మనకు ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏం చేస్తామంటే మన నోరు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు దేవునికి అంటే దేవుడు చేస్తున్న మేలులు ఎవరికైతే జ్ఞాపకానికి ఉంటాయో వారు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. మరి దావీదు తన యొక్క జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. ఎలా చెల్లించాడంటే దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఒక వచనం చదువుతున్నాం. 109వ కీర్తన 109వ కీర్తనలో మనము 30వ వచనం చదువుతున్నాం. 109వ కీర్తన 30వ వచనంలో, నా నోటితో నేను యెహోవాకు మరి కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను
నేను ఆయనను స్తుతించేదను. ఏమంటున్నాడు దావీదు 109వ కీర్తన 30వ వచనంలో, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తానంటున్నాడు? మెండుగా చెల్లిస్తాను. మెండుగా అంటే ఎక్కువగా చెల్లిస్తానంటున్నాడు. నా నోరు తెరిచి నా దేవునికి మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అనేకుల మధ్య నేను ఆయన్ను స్తుతిస్తానంటున్నాడు. కానీ దావీదు తన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎక్కువగా, మెండుగా అంటే ఎక్కువగా చెల్లించాడు. కారణం ఏంటయ్యా అంటే, దావీదు గారికి దేవుడు చేసిన మేలులు ఏమున్నాయంటే జ్ఞాపకంలో ఉన్నాయి. అందుచేతనే దావీదు దేవుడు చేసిన మేలు అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తన ప్రాణంతో కూడా దావీదు చెప్పుకున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగం ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుము అన్నాడు. తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ఓ నా ప్రాణమా, దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు, వాటిలో వేటిని నువ్వు మర్చిపోవద్దన్నాడు. అంటే దావీదు దేవుడు తనకు చేసిన మేలుల్లో దేన్ని మర్చిపోలేదు. ఒకనొక సందర్భంలో దావీదు ప్రశ్న వేశాడు, తనకు తానుగా ప్రశ్న వేసుకున్నాడు. ఏమనంటే, ఈ 116వ కీర్తనలోకి వెళ్తే 116వ కీర్తన మనము 12వ వచనములో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమీ చెల్లించదబ్బా. ఎంత మంచి ప్రశ్న అండి. కుసమార్కు చూసారు అక్కడ లైన్లో ఆ చివరిలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ అంటే మేలులు, ఉపకారాలు అంటే మేలులన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను అంటున్నాడు దావీదు. ఎన్నడైనా ప్రశ్న వేసుకున్నావా మనముగా? లేదా దేవుడు నాకు ఏం మేలు చేశాడు అంటున్నారా? ఈ లోకంలో మనం కలిగి ఉన్నవన్నీ దేవుడు చేసినవి, ఇచ్చినవే. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనకు ఆయుష్కాలం ఉంది, ఇది దేవుడు ఇచ్చినవే. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినవే. మనకు కలిగి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చినవే. ఈ గ్రహింపు మనందరం కలిగి ఉండాలి. దావీదు కలిగి ఉన్నాడు. దావీదు ఒక సందర్భంలో దేవుడితో ఇలాగంటాడు. ఈ మాట చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో పేజీ నంబర్ 359, పాత నిబంధన, 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు అంటే నీవిచ్చినవే. పరాక్రమం అంటే ప్రభావం, బలము నీదే, ప్రభావము నీదే, ఇవి నీ దానాలు. దానములు అంటే నీవిచ్చినవే. ఇంకా అంటున్నాడు, హెచ్చించువాడవు, అందరికీ నీ బలమిచ్చువాడవును నీవే. హెచ్చించువాడవు నీవే, బలమిచ్చువాడవు నీవే, ఐశ్వర్యము నీ వల్లే కలుగుతుంది, గొప్పతనము నీ వల్లే కలుగుతుంది, సమస్తమును ఏలువాడవు నీవే, బలమిచ్చువాడవు నీవే, ప్రభావము చూపువాడవు నీవే. ప్రభావము అందును దేవా, 13వ వచనం, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇవన్నీ నీ వల్లే వచ్చినాయి. ఐశ్వర్యం ఏంటి, గొప్పతనం ఏంటి, బలం ఏంటి, ప్రభావం ఏంటి, ఘనత ఏంటి, ఇవన్నీ నీవిచ్చినవే ప్రభువా, నీ వల్లే మేము పొందుకున్నాం ప్రభువా. అందును బట్టి మేము నీకేం చెల్లించుచున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటున్నాడు ఇక్కడ దావీదు. మరి గ్రహింపు మనందరికీ ఉండాలి. ఉన్నప్పుడే దేవునికి మనం నోరు తెరిచి ఏం చెల్లిస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కొంతమంది బూతులు ఆడమంటే బూతులు ఆడేస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవ బిడ్డలే దూషకులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాస్తున్నది. ఇక్కడ ఇతను దూషించటం, శపించటం, పోకిరిగా మాట్లాడటం, సరస్వక్తులు మాట్లాడటం, కుండ్యాలు ఆడటం, లేని వార్తలు పుట్టించటం, కొంతమంది లేని మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వారికి వీరికి గొడవలు పుట్టిస్తూ ఉంటారు. ఇతరులకు కీడు చేస్తూ ఉంటారు తమ మాటల ద్వారా. అటివారు నరకానికి పాత్రులు. అందుకొరకు మనం నాలుకను వాడొద్దు. దేవుడు మన జీవితాలు చేస్తున్న ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు తలంచుకోవాలి. చాలామంది ఏం తలంచుకుంటారంటే, వారు ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట అంటే అది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తలపోసుకుంటా ఉంటారు. నన్ను వాళ్ళు ఆ మాట అన్నారు, నన్ను వీళ్ళు ఈ మాట అన్నారు. ఇవి జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. వ్యర్థమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు.
కానీ దేవుడు చేస్తున్న మేలును మర్చిపోతూ ఉంటారు. అసలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు చేస్తున్న మేలు జ్ఞాపకం చేసుకోవాలి. కొలసీ పత్రికలో ఒక మాట రాస్తుంటుంది. అదేంటంటే 3వ అధ్యాయం కొలసీ పత్రిక 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల. నీకు ఎవరైనా హాని చేశారా, లేక కీడు చేశారా, నీకు అపకారం తలపెట్టారా, నేను అనకూడని మాట ఎవరైనా అన్నారా? అది బైబిల్ చెప్తుంది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించండి, ఒకరినొకరు క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును వారిని ఏం చేయాలి? క్షమించండి. కాబట్టి ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే మనం సహించాలట, క్షమించాలట. ప్రభు మనం క్షమించినలాగున మనము కూడా వారిని ఏం చేయాలి? క్షమించాలి. ప్రభు ఎలా క్షమించాడు మనల్ని? మన పాపాలన్నింటినీ క్షమించాడు. క్షమించిన వాటిని మర్చిపోయాడు ఆయన. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నాను, నీ పాపములకి ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోనంటే మర్చిపోతాను అర్థం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఉంటుంది, 24-25 వచనాలు మీరు చదివితే. కానీ దేవుడు మన పాపములన్నింటినీ క్షమించాడు, క్షమించిన వాటిని మర్చిపోయాడు. అలాగే మనం ఎదుటి వారికి తప్పిదాలన్నింటినీ క్షమించాలి, క్షమించిన వాటిని పూర్తిగా మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. దేవుడు చేస్తున్న మేలులే జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసే మేలు జ్ఞాపకం చేసుకుంటూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఇంకా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంటే గొప్ప మేలు చేస్తాడు. కృతజ్ఞత లేకపోవటమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమా పత్రిక. చాలామంది పాపం అంటే ఏదో దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, త్రాగితే, విగ్రహారాధన చేస్తే ఇవే పాపాలు అనుకుంటారు. ఇవన్నీ పాపాలే. అయితే కృతజ్ఞత లేకపోవటము కూడా, దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవటము కూడా భయంకరమైన పాపం. కానీ అటువంటి పాపం మనలో ఉండడానికి వీలు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనములో, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులాయిరి. వారు అవివేక హృదయం అంధకారమాయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులాయిరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషులెక్కయు, పక్షులెక్కయు, చతుష్పాద జంతువులెక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేరి. ఎంత చక్కగా చెప్తున్నాండి ఇక్కడ. రోమాపత్రిక 1వ అధ్యాయంలో 21-23 వచనాలు మీరు చదివితే ఇక్కడ అంటున్నాడు భక్తుడు, వారు దేవుని ఎరిగి కూడా వారు దేవునిగా మహిమపరచలేదటండి. దేవుడు అంటే వారికి తెలుసు, దేవుని ఎరిగి కూడా వారు దేవుని మహిమపరచలేదు. దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వారు దేవునికి చెందవలసిన మహిమను మరి క్షేమైపోయే మరి జంతువులెక్కయు, మనుషులెక్కయు, పక్షులెక్కయు, పురుగులెక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేస్తారు. అంటే దేవునికి చెందవలసిన మహిమను వారు ప్రతిమా స్వరూపం అంటే విగ్రహం అన్నమాట. మనిషి రూపంలో విగ్రహాలు చేసుకున్నారు. చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు గల జంతువుల రూపంలో విగ్రహాలు, పురుగు రూపంలో, పక్షి రూపంలో విగ్రహాలు చేసుకుని వాటినే దైవంగా పూజిస్తూ ఉన్నారు. అక్షయుడు దేవునికి చెందవలసిన మహిమను క్షేమైపోయి అంటే నశించిపోయే వాటికి వారు చెల్లిస్తూ ఉన్నారట. దేవునికి వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవునిగా గుర్తించలేదు, దేవుని వారు మహిమ పరచలేదు. మనం ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవునిని మహిమపరచాలని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా తమ నోరులు తెరచి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో 10 మంది కుష్ఠరోగుల గురించి రాస్తారు. లూకా సువార్త మీరు చదివితే 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివితే అక్కడ ఉంటుంది. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమంటారు. ప్రభు చెప్తాడు, మీరు పోయి యాజకుడు చూపించుకోండి. అంటే ఆ దినాలు ఎవరికైనా కుష్ఠరోగం ఉందని చెప్పేది పాస్టర్ గారి, పోతే అది పోయింది, మీరు సమాజంలోకి రావచ్చు అని చెప్పేది కూడా సేవకుడే. కానీ వారితో చెప్తున్నాడు ప్రభు, మీరు పోయి యాజకుడు కనబరుచుకోండి అని. అంటే దాని అర్థం మీ కుష్ఠరోగం పోతుంది, మీరు పోండి అని. ఈ 10 మంది వెళ్తున్నారు. 10 మందికి స్వస్థత వచ్చిందంట. అందరూ శుద్ధులైపోయారు, కుష్ఠరోగం నుంచి బాగుపడ్డారు. కానీ 10 మందిలో ఒక్కడు మాత్రం వెనుదిరిగి వచ్చాడట. వెనుదిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచాడట. యేసు ప్రభు అంటాడు అప్పుడు, 10 మంది శుద్ధులైరి కారా,
మిగిలిన 9 మంది ఎక్కడున్నారు? 9 ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదే అంటాడు ప్రభువు అక్కడ. మరి ఆయన ఏమి చేయడం ద్వారా దేవుని మహిమపరిచాడు? ఆ ఒక కుష్ఠరోగి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా. అంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అందుకే క్రైస్తవ బిడ్డలు ప్రతి ఒక్కరూ తమ నోరులు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ప్రార్థించడానికి టైం దొరకట్లేదు. ఇక దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు ఎంతమంది అండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు? మన ప్రార్థనలో కూడా కృతజ్ఞతాస్తుతులు ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎంతసేపు దేవా నాకు అది ఇది అని అడుగుతూ ఉంటాం, కానీ ఇచ్చిన దాన్ని బట్టి మాత్రం దేవునికి ఏం చెల్లించమయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించం. కాబట్టి మన ప్రార్థనలో తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. దావీదు వలె నోరు తెరిచి మెండుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును దావీదు వలె జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి వారి జీవితాల్లోని దేవుడు ఇంకా అనేకమైన మేలులు చేస్తాడు. నాబాలు విషయానికి వస్తే నాబాలుకు మరి దేవుడు చేసిన ఏ మేలు కూడా ఆయనకు జ్ఞాపకం లేదు. అందుకే తన నోటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడి ద్వారా అన్నీ పొందుకున్నాడు, సమస్తమును పొందుకున్నాడు, కానీ ఆ దేవుణ్ణే మర్చిపోయాడు నాబాలు. ఎందుకంటే అతడు మోటోడు, దుర్మార్గుడు, బహు పనికిమాలినవాడు. తన జీవితంలో దేవుడు అనే మాటే లేదు నాబాలు జీవితంలో. దేవుని పట్ల కృతజ్ఞత లేనివాడుగా నాబాలు కనిపిస్తున్నాడు. సరే, మనిషి పట్ల ఏమైనా కృతజ్ఞత ఉందా నాబాలు జీవితంలో ఆలోచిస్తే మనిషి పట్ల కూడా కృతజ్ఞత నాబాలు కలిగి లేడు. నిజంగా దేవుని పట్ల మనకు కృతజ్ఞత ఉంటే మనం మనుషుల పట్ల కూడా ఏం కలిగి ఉంటామంటే కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుని పట్లే మనకు కృతజ్ఞత బుద్ధి లేకపోతే మనిషి పట్ల ఏం కలిగి ఉంటాం? నాబాలు గొప్ప ధనవంతుడని మనం విన్నాం. నాబాలుకు 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలుకు మరి తన చేతి కింద పనివారు కూడా ఉన్నారు. ఈ పనివారు నాబాలుకు గొర్రెలను మేకలను కాస్తూ ఉన్నారు. అదే సమయంలో దావీదు అప్పటికి రాజు కాలేదండి, సౌలు చేత తరంబడుతున్నాడు దావీదు. అప్పుడు అదే సమయంలో దావీదు కూడా తన వారితో అరణ్యంలో ఉన్నాడు. దావీదు ఏం చేశాడంటే నాబాలు యొక్క పనివారికి, నాబాలు యొక్క గొర్రెలకు మేకలకు తను ఎంతో సహాయపడ్డాడట. ఏ కీడు తన కాపరులకు, నాబాలు యొక్క గొర్రెల కాపరులకు కలగకుండా, ఏ క్రూర మృగాలు నాబాలు యొక్క గొర్రెలు కానీ మేకలు కానీ ఎత్తుకుని పోకుండా ఆ గొర్రెలకు మేకలకు కాపరులకు దావీదు తన పనివారు ఎంతో సహాయపడ్డాడు. అయితే ఒకసారి ఏం జరిగిందయ్యా అంటే నాబాలు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు ఆహారం వండుకుని వెళ్తాడు అరణ్యానికి. ఈ విషయం దావీదు తెలుసుకుంటాడు. దావీదు తన చేతి కింద ఉన్న పనివారులు పంపించి నాబాలు కుశల ప్రశ్నలు అడిగి నాబాలు యొక్క గొర్రెల కాపర్లకు మనం చేస్తున్న మేలును నాబాలుకు చెప్పి మరి కొంచెం ఏదైనా ఆహారం ఉంటే పెట్టమని అడగండి అని దావీదు తన పనివారిని పంపిస్తాడు నాబాలు యొద్దకు. అప్పుడు ఈ నాబాలు మరి నిజంగా నాబాలు పనివారు నాబాలు చెప్పే ఉండొచ్చు. ఎవరి గురించి? దావీదును గురించి, దావీదు పనివారు వారికి చేసిన సహాయాన్ని గురించి. ఇదంతా తెలుసుకున్నప్పటికీ కూడా నాబాలండి దావీదుకి కానీ తన పనివారికి కానీ కొంచెం ఆహారం పెట్టడానికి కూడా అతను ఏం చేయలేదంటే ఇష్టపడలేదు. ఒకవేళ ఆహారం పెట్టకపోయాడు. కొంతమందికి పెట్టే మనసు ఉండదండి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనం పెట్టుట ద్వారా ఏమవుతామంటే దీవింపబడతాం. పెట్టుట ద్వారా దీవించబడతాం. ఇచ్చే చెయ్యి తిరిగి మళ్ళీ సమకూర్చుకుంటుంది. యూడి అప్పుడు మీకు ఇయ్యబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో మరలా అదే కొలతతో మీకును కొలవబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము పెట్టువారంగా ఉండాలి, ఇచ్చువారంగా ఉండాలి. ఇస్తే అయిపోతుంది, పెడితే అయిపోతుంది ఎప్పుడు అనుకోకండి. మనం ఎంత ఇస్తామో ఎంత పెడతామో అంతగా తిరిగి మనం పొందుకుంటాం. కాబట్టి యేసు ప్రభు కలిగిన మనసులో ఒక గొప్ప మనసు ఏంటంటే ఇచ్చే మనసు. యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సమస్తాన్ని ఇచ్చేస్తాడు. తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన దేహాన్ని ఇచ్చాడు, తన సర్వమును మన కొరకు ఆయన ఇచ్చేశాడు. ఇక్కడ ఆయన పిల్లలుగా మనము కూడా ఇచ్చువారంగా ఉండాలి. ఇచ్చుట ద్వారా మనం దీవించబడతాం. అయితే ఈ నాబాలుకు మరి దావీదుకు పెట్టే మనసు లేదు. పెట్టకపోతే పెట్టకపోయాడు,
కనీసం అయ్యా దావీదు, మీ దావీదు పనివారు వచ్చారు నాబాల్ దగ్గరికి, ఆ పనివారితో చెప్పాలి నాబాల్ ఏమని, నేను విన్నాను నా పనివారి ద్వారా దావీదు మాకు చేసిన సహాయం, మీరు చేసిన సహాయం, అందును బట్టి మీకు వందనాలు అని కనీసం నోరు తెరిచి కూడా దావీదుకి కానీ దావీదు పనివారికి కానీ నాబాల్ ఏం చెప్పలేదంటే వందనాలు చెప్పలేదు. పెట్టే మనసు లేకపోతే పెట్టకపోయాడు, కనీసం నోటితో కూడా వందనాలు చెప్పలేదండి. పైగా ఇష్టం వచ్చినట్టుగా నాబాలు దావీదును దూషించాడు, తన పనివారిని కూడా దూషించాడు. ఇక ఈ విషయం పనివారు వెళ్ళిపోయి దావీదుకు చెప్తారు. అప్పుడు దావీదు చాలా కోపంతో నాబాలును తన పనివారిని చంపడానికి బయలుదేరుతాడు. అంటే ఇప్పుడు నాబాలు మనకేం కనిపిస్తుందంటే మేలు చేసిన దావీదును కూడా నాబాలు ఏం చేశాడు, మర్చిపోయాడు. ఈ మాటలు చదువుదాం. ఈ మాటలు చదివితే మనకు అర్థమవుతుంది దావీదు విషయంలో నాబాలు కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. దేవుని విషయంలోనే కాదండి, దావీదు విషయంలో, తనకు మేలు చేసిన దావీదు విషయంలో కూడా నాబాలు కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. 4వ వచనం చదువుతున్నాను. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 4వ వచనంలో, నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారులు 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమవునుగా కాని పలికి ఈ వర్తమానము తెలియజేయవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడిను. నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా, దావీదు చెప్తున్నాడు తన పనివారితో మాటలన్నీ నాబాలుతో చెప్పండి అని. ఏంటి ఆ మాటలు అంటే, నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలం వారు ఏదియూ పోగొట్టుకునలేదు. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము ఏ కీడు వారికి చేసి ఉండలేదు, వారు ఏదియూ పోగొట్టుకునలేదు. ఇంకా ఏం చేశారంటే దావీదు తన పనివారు, మీరు 17వ వచనం చదివితే నాబాలుకి పనివాడు అబీగైలుతో చెప్తున్నాడు దావీదును గురించి. 17వ వచనం, సరే 16వ వచనం చదువుతున్నాం. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు, నాబాలు పనివాడు అబీగైలుతో చెప్తున్న మాటలు ఇవి. 16వ వచనంలో, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండి, ప్రాకారం అంటే గోడగా ఉన్నారట గొర్రెలు కాస్తుకున్నంతసేపు వారికి. నాబాలు పనివారికి కానీ నాబాలు గొర్రెలకు మేకలకు కానీ ఏ కీడు కలగకుండా దావీదు తన పనివారు ప్రాకారంగా ఉన్నారు అని నాబాలు పనివాడు ఇక్కడ అబీగైలుతో సాక్ష్యం చెప్తున్నాడు 16వ వచనంలో. ఇక్కడ మరి 7వ వచనంలో దావీదు తన పనివారితో చెప్పి నాబాలు ఎదుగు పంపించాడు, మేమెంతో సహాయపడ్డాం మీ పనివారికి, మీ గొర్రెలకు, మాకు సహాయం చేయండి అని. 8వ వచనం, నీ పనివారిని నువ్వు అడిగినడలా వారు అలాగునో చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుని దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, ఇప్పుడు నాబాలు మొదలు పెడుతున్నాడు 10వ వచనం. నాబాలు ఏమంటున్నాడండి, దావీదు ఎవడు? బాబా ఏమంటున్నాడు, దావీదు ఎవడు? పనివారిని అడిగితే చెప్పరా దావీదు ఎవరు? తన పనివారిని అడిగితే దావీదు ఎవడు? యెష్షై కుమారుడెవడు? అంటే దావీదు తండ్రి పేరు యెష్షై, కానీ యెష్షై కుమారుడెవడు? తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనకకు తిరిగి దోవపట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. దావీదు ఎవడయ్యా? యెష్షై కుమారుడు ఎవడు? నేను నా పనివారి కొరకు నేను సంపాదించిన ఈ గొర్రె మాంసమును నేను ఎరగని వారికి ఇస్తానా, ఈ ఆహారమును ఎరగని వారికి ఇస్తానా, పెడతానా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మేలు చేసిన దావీదును తన పనివారిని నాబాలు ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. కొంతమంది ఇతరుల ద్వారా ఎంతో మేలు పొందుతారు, కానీ వారి పట్ల కృతజ్ఞత ఉండదు. పైగా వారిని గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు, వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడేస్తూ ఉంటారు. అటువంటి బహు పనికిమాల స్థితిలో ఇక్కడ నాబాలు కనిపిస్తున్నాడు. కానీ మనం ఎవరో నాబాలులాగా ఉండొద్దు. ఇతరుల ద్వారా మనం మేలు పొందిన తర్వాత వారి పట్ల కూడా మనం కృతజ్ఞతతో ఉండాలి. బైబిల్లో మనం పౌలు భక్తుని గురించి చదివాం. అలక్ష్యంద్ర అయినటువంటి వాడు పౌలు ద్వారా ఎంతో మేలు పొందుతాడు, కానీ అలక్ష్యంద్ర అయినటువంటి వాడే దైవసేవకుని పౌలుకి ఎంతో కీడు చేస్తాడు.
పౌలు భక్తుడు తన ఆత్మీయకుడు తిమోతికి ఉత్తరం రాస్తూ 2 తిమోతి 4:14 చెప్తాడు, అలెగ్జాండర్ కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు. అతని విషయంలో తిమోతి నువ్వు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండు అంటాడు. ఆ అలెగ్జాండర్ అనేవాడు పౌలు గారు ఎంతో మేలు పొందాడట, కానీ ఆ పౌలు గారికే కీడు చేశాడట. కొంతమంది ఇతరుల ద్వారా ఎంతో మేలు పొందుతారు, వారికి ఎంతో కీడు తలపెడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఇటువారు కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత కలిగి ఉండాలి, అటువారే దీవించబడతారు. ఇది బైబిల్ చెప్తున్న విషయం. దేవుని పట్ల కృతజ్ఞత చూపాలి, మనిషి పట్ల కూడా మనం కృతజ్ఞత చూపాలి. అబ్రహాం లింకన్ అనే ఒక దేశపు అధికారి దగ్గరికి ఒక వృద్ధురాలు వచ్చిందంటండి. అబ్రహాం లింకన్ గారు తన అధికార స్థానంలో ఉండి తను అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా లేదనకుండా తాను చేయగలిగినంత సహాయం చేసేవాడట తన పరిధిలో. దేవుడు నిన్ను ఒక అధికార స్థానంలో ఉంచితే తప్పకుండా అధికారాన్ని ఉపయోగించి మన ఇతరులకు ఏం చేయాలి, మేలు చేయాలి. ఒకవేళ దేవుడు నేను గొప్ప ధనవంతుడిగా ఉంచితే ఆ ధనమును వాడి నువ్వు ఇతరులకు ఏం చేయాలంటే మేలు చేయాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఉంటుంది 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే మనం నమ్మకం ఉంచుచు, మనము సత్క్రియలు అనే ధనము గలవారంగాను, ఔదార్యము గలవారంగాను, మేలు చేయవారుగాను, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగాను ఉండాలి అని 1 తిమోతి 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో రాశారు. కానీ దేవుడు నేను ధనవంతుడిగా చేస్తే ధనాన్ని వాడితులకు మేలు చేయాలి, ఒక అధికార స్థానంలో ఉంచితే అధికారాన్ని వాడితులకు మేలు చేయాలి, దేవుడు నీకు తలాంతులు ఇస్తే తలాంతులు వాడితులకు మేలు చేయాలి. అయితే ఆ అధికారి అబ్రహాం లింకన్ గారు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ పంపిస్తూ ఉండేవాడట. అయితే వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి మేలు పొందుకుని వెళ్ళిపోతున్నారటండి. కానీ ఎవ్వరు కూడా ఆయనకు కనీసం వందనాలు కూడా చెప్పరు. వింటున్నారా? దేవునికి చెప్పేది కృతజ్ఞతాస్తుతులైతే మనిషికి చెప్పేది ఏంటి? వందనాలు లేక థ్యాంక్స్. అది ఎవరు కూడా ఆయనకు వందనాలు కూడా చెప్పట్లేదట. కానీ ఒక వృద్ధ స్త్రీ ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకుని అబ్రహాం లింకన్ దగ్గరికి వచ్చిందట. అబ్రహాం లింకన్ ఆ వృద్ధ స్త్రీని చూసి, అమ్మా నీకేం సహాయం కావాలి, నేనేం చేయగలను నీ కొరకు చెప్పు, చేస్తానన్నాడట. అప్పుడు ఆమె ఏడుస్తూ ఆ స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక స్వీట్ ఆయన నోట్లో పెడుతుందంట. అయ్యా మీరు ఎంతోమందికి ఏం చేశారు, మేలు చేశారు, కానీ అనేకులకు మీరు చేసిన మేలు నేను విన్నాను, కానీ మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రీతిగా స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చానయ్యా అందంట. నిజంగా ఆ మాట వినగానే అబ్రహాం లింకన్ ఆయన ఎట్టడం మొదలుపెట్టాడట. ఆయన అన్నాడంట, అమ్మా ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు, నా ద్వారా మేలు పొందుకున్నారు, సహాయం పొందుకున్నారు, తిరిగి వెళ్ళారు, కానీ ఎవరు కూడా ఈ రీతిగా వచ్చి నీలాగా నాకేం చెప్పలేదంటే కృతజ్ఞతలు చూపలేదు. నా జీవితంలో కృతజ్ఞతలు చూపిన మొదటి వ్యక్తివి నీవేనమ్మా. నిజంగా ఈ విషయం నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. దీన్ని బట్టి నేను ఇంకా అనేకులకు మేలు చేయాలని నాకు అనిపిస్తూ ఉంది. తప్పకుండా నేను బ్రతికినంత కాలం ఇతరులకు నేనేం చేస్తాను, మేలే చేస్తాను. నువ్వు చూపించిన కృతజ్ఞతలకు వందనాలు తల్లి అని చెప్పి ఆమెకు వందనాలు చెప్పి పంపించాడట. కాబట్టి నిజంగా ఆ వృద్ధ స్త్రీ చూశారండి, అబ్రహాం లింకన్ గారు చేసిన మేలు, ఇతరులకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఆమె క్రియా ద్వారా స్వీట్ బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టడం అనేది క్రియాపూర్వకంగా కృతజ్ఞతలు చూపింది. నోటితోనే కాదు, క్రియతో. కానీ ఇతరులు చేసిన మేలును బట్టి నోటితో చెప్పచ్చు, క్రియతో కూడా చెప్పచ్చు. ఇక నాబాల్ అనేవాడు దావీదుకి తన పనివారికి ఆహారం పెడితే కొద్దిగా, తానే సపరేట్గా ఏం అనలేదండి, తన పనివారి కొరకు వండుకున్నాడు నాబాల్. దాంట్లో కొంచెం పెట్టాడు అనుకోండి, క్రియాపూర్వకంగా వందనాలు చెప్పినట్టు అవుతుంది. కనీసం అది పెట్టలేదు, కనీసం నోటితోనైనా సరే ఏం చెప్పాలి, వందనాలు చెప్పాలి. అది కూడా చేయలేదు నాబాల్, ఇష్టం వచ్చినట్టు దూషించేశాడు. మనిషి పట్ల కూడా నాబాలుకి ఏమీ లేదంటే కృతజ్ఞత. దీవెన రావాలంటే వచ్చి పడదండి, మనం చేయవలసినవి కూడా చెయ్యాలి. నువ్వు చేసేది చేస్తే తర్వాత దేవుడు చేసేది చేస్తాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం దేవుని పట్ల మనిషి పట్ల ఏముండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత గలవారి జీవితంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, వారి జీవితంలో ఇంకా మేలు చేస్తాడు. చేసిన మేలు మర్చిపోతే, కృతజ్ఞత లేకపోతే మనం ఎప్పటికీ దీవించబడలేము. ఇక చివరికి వచ్చేద్దాం. ఈ నాబాలు పనివారు అబిగైలు చెప్పాడు, అమ్మ దావీదు మన యజమాన్ని మన పనివారిని చంపడానికి బయలుదేరుతున్నాడు,
దావీదు గారు చాలా కోపడ్డాడు నాబాలు చెప్పిన మాటలను బట్టి. అనగానే అబిగయలు చాలా సుబుద్ధి గల స్త్రీ కనుక దావీదు ఎందుకు కోపడ్డాడని తెలుసుకుని దావీదుకి తన పనివారికి కావలసిన ఆహార పదార్థాలన్నిటినీ ఈమె సమకూర్చేసి దావీదు తన సైన్యంతో బయలుదేరి యుద్ధానికి వస్తుంటే తన పనివారితో ఈమె దావీదును ఎదుర్కొని దావీదును క్షమాపణ కోరుకుని దావీదుకి ఆహార పదార్థాలన్నింటినీ ఇచ్చేసి నా భర్త దోషం నా దోషంగా ఎంచిన ఆయన, నా భర్త పనికిమాలిన వాడు, మీరు పంపించిన దాసులు నాకు కనిపించలేదు, కనిపిస్తే అప్పుడే నేను చేసి అన్ని సమకూర్చేదాన్ని, దయచేసి క్షమించండి అని క్షమాపణ కోరుకుని ఆహార పదార్థాలన్నీ కూడా దావీదుకి ఇచ్చేస్తుంది. ఈ విషయాలు మీరు 17వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అబిగయలు దావీదుకి ఇచ్చేసి ఇంటికి తిరిగి వస్తుందండి. వచ్చేసరికి మన నాబాలు గారు ఏం చేస్తున్నారు చదువుదాం. 36వ వచనం. అబిగయలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మొత్తుగా ఉండెను. గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీయూ చెప్పక పోరాకు. అబిగయలు ఇంటికి వచ్చేసరికి దావీదుకి ఆహార పదార్థాలన్నీ ఇస్తుంది అనమాట. ఈ విషయాలన్నీ కూడా మీరు 17వ వచనం చదివితే కనిపిస్తుంది 38వ వచనం వరకు. తిరిగి ఇంటికి వచ్చేసరికి నాబాలు గారు ఎలా ఉన్నారు? రాజులు విందు చేసుకున్నట్టుగా విందు చేసుకుంటూ బాగా తాగి మత్తుగా ఉన్నాడటండి. చూసారా, దేవుడు తనకిచ్చిన ధనాన్ని మరి విందులకు విలాసాలకు వాడుతున్నాడు, త్రాగుడుకు వాడుతున్నాడు ఆయన. కానీ దేవుని పేరట వచ్చిన దావీదుకి ఒక ముద్ద అన్నం పెట్టడానికి అతడు ఏం చేయలేదు, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. దేవుని పేరట వచ్చిన దావీదుకి కొంచెం ఆహారం పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. కొంతమంది ఇలాగే ఉంటారండి, దేవుడు వారికి ఇచ్చిన ధనాన్ని వారి విందులకు విలాసాలకు త్రాగుడుకు వ్యర్థమైన దానికి వాడేస్తూ ఉంటారు. దేవునికి ఇవ్వడానికి వారు ముందుకు రారు. మరి ఇతరులు మేలు చేసినప్పుడు వారికి సహాయపడటానికి కూడా వారు ఏం చేయరు, ముందుకు రారు. బైబిల్ ఒక మాట రాస్తుంది, ఈ సందర్భంలో చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని ఎవరు ఫోన్ మోగుతున్నాయి. మందిరంలోకి రాగానే స్విచ్ ఆఫ్లో ఉండాలి మన అందరి ఫోన్లు, దయచేసి గమనించండి. ఎన్నోసార్లు చెప్తున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు. చూసారు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు అంటే డబ్బులు ఇచ్చేదరని అర్థం. ఆహారం కాని దాని కొరకు మీరేలా డబ్బులు ఇచ్చేదరు. సంతృష్టి అనగా తృప్తి, సంతృష్టి అంటే తృప్తి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజీతమును ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించండి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింప నీయుడి. చెవేగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల అంటే నా మాటలు వినిన ఎడల మీరేమవుతారంటే బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఆహారము కాని దాని కొరకు మీరేలా డబ్బులు ఇచ్చేదరు, రూకలు ఇచ్చేదరు. సంతృష్టి అంటే తృప్తి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజీతాన్ని మీరు ఎందుకు వ్యయపరచండి, ఎందుకు ఖర్చు చేస్తారు? మీకు తృప్తి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజీతాన్ని ఎందుకు మీరు వ్యర్థపరుస్తారు, ఖర్చు చేస్తారు? ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు మీ రూకలిస్తారు అనగా డబ్బునిస్తారు అంటున్నాడు దేవుడు ఇక్కడ. కొంతమంది తమ ధనాన్ని ఆహారం కాని దాని కొరకు ఇచ్చేస్తారు, తమకు మేలు కలగజేయని దాని కొరకు ఖర్చు పెడతారు. ఈ త్రాగుడు మరి దానివల్ల ఏం ఉపయోగం అండి? త్రాగడం ద్వారా, త్రాగుడు కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా నీ ఆరోగ్యం చెడిపోతుంది. బైబిల్ ఎంత చక్కగా దేవుడు చెప్పాడు. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులవుతారు. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. త్రాగడం ద్వారా నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ మనసు చెడిపోతుంది. త్రాగడం ద్వారా చివరికి నీ ఆత్మ నరకానికి పోతుంది. త్రాగడం ద్వారా నువ్వు దరిద్రుడైపోతావు. త్రాగడం ద్వారా నీ కష్టాజీతం అంతా వ్యర్థమైపోతుంది. అయినా ఈనాడు చాలామంది త్రాగుడు విడిచిపెట్టట్లేదు, త్రాగుతూనే ఉన్నారు. ఆహారం కాని దాని కొరకు తమ కష్టాజీతాన్ని వ్యర్థపరుస్తున్నారు. నాబాలు చూసారా, తన విందులకు విలాసాలకు త్రాగుడికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడో, కానీ దేవునికి ఇవ్వలేదు. తనకు సహాయం చేసిన దావీదుకి కొద్దిగా ఆహారం కూడా పెట్టలేదు. ఎంత కృతజ్ఞత హీనుడండి నాబాలు. నిజంగా బైబిల్ రాసినట్టుగా నాబాలు మోటోడుగా, దుర్మార్గుడుగా, బహు పనికిమాలినవాడిగా ఉన్నాడు.
మనలో ఎవరైనా నాబాలు లక్షణాలు ఉంటే విడిచిపెట్టాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము ప్రియులారా భూలోకంలో ఉండగానే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలని బైబిల్ చెప్తుంది. భూలోకంలో కాదు మనం ధనాన్ని సమకూర్చుకునేది. మన ధనం ఎక్కడ ఉండాలట? పరలోకంలో ఉండాలి. ఈ సందర్భంలో ఈ మాట చదువుదాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉంటాడు. ఎలాగ ఉంటాడంటే, ఇక్కడ ఒక ధనవంతుడు ఉంటాడు. మీరు చదివితే ఇదే లూకాసు సువార్తలో 12వ అధ్యాయంలో మనం 16వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక ధనవంతుడు ఉంటాడండి. ఈయన కూడా కృతజ్ఞత లేనివాడి ధనవంతుడు కూడా. విస్తారంగా పంట పండుతుంది. పంట పండినప్పుడు ఇక్కడున్న ధనవంతుడు అనుకుంటాడట, అమ్మో నాకు చాలా పంట పండిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? నాకున్న పాత కొట్లను ఇప్పేస్తాను, కొత్త కొట్లు కట్టేస్తాను, ఆ కొత్త కొట్లలో ఈ ధాన్యమంతా నిల్వ చేసేసి నా ప్రాణముతో, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము సుఖించు అని చెప్పుకుంటాను అనుకున్నాడు. అంతేగాని దేవుడు నాకు ఇంత విస్తారణ పంట ఇచ్చాడు, దేవాన్ని కృతజ్ఞతా స్తోత్రాలని చెప్పట్లేదు. దేవుడు నాకు ఇంత విస్తారణ పంట ఇచ్చాడు, ఈ పంటలో కొంత నా దేవుని కొరకు ఇస్తాను అని అనుకోవట్లేదు. తన కొరకే పెద్ద పెద్ద కొట్లు ఉన్న పాత కొట్లు పడవేసి పెద్ద కొట్లు కట్టేసి ఆ కొట్లలో ఈ ధాన్యమంతటిని నిల్వ చేయాలనుకున్నాడట. అది దేవుడు ఆ రాత్రి అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరచుకునేవన్నీ ఎవరవుతాయి అన్నాడు. అంతే. ఆ రాత్రికి రాత్రి ఆ ధనవంతుడు చనిపోయాడు. తర్వాత ఇక్కడ అంటున్నాడు 21వ వచనంలో ఏమని అంటున్నాడంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక, అంటే దాని అర్థం ఏంటంటే పరలోకంలో ధనాన్ని నువ్వు సమకూర్చుకోకుండా నీ కొరకే సమకూర్చుకుంటే నీవు కూడా ధనవంతులాగా అయిపోతావు. కాబట్టి మనం భూలోకంలో ధనం సమకూర్చుకోవడం కాదండి. భూలోకంలో మనం బ్రతికుండగా పరలోకంలో మనకంటూ ఏముండాలి? ధనమును మనం సమకూర్చుకోవాలి. పరలోకంలో మనం ధనం సమకూర్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన ధనంలో కొంత దేవుని కొరకు ఇవ్వాలి, బీదల కొరకు మనం ఇవ్వాలి. అప్పుడు మన పేరిట పరలోకంలో ధనము నిల్వ ఉంటుంది. కానీ నాబాలు విషయానికి వస్తే, నాబాలు పరలోకంలో ధనవంతుడు కాలేదు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోలేదు. దేవుడు తనకిచ్చిన ధనాన్ని తన వినోదాలకు, విలాసాలకు, త్రాగుడుకు, వ్యర్థమైన దాని కొరకు ఖర్చు పెట్టేశాడు. దేవుని పట్ల కృతజ్ఞత లేదు, మనిషి పట్ల కృతజ్ఞత లేదు. చివరికి నాబాలు ఏమైపోయాడంటే, అబిగేలు చెప్తుంది తిరిగి వచ్చిన తర్వాత, మొత్తం అంతా దిగిపోయిన తర్వాత, అయ్యా దావీదులా తన పనివారితో వచ్చాడు, నిన్ను చంపడానికి, మన మనుషులందరిని చంపడానికి రాబోతుంటే నేను ఎదుర్కొని ఇలా చేశానంటే, ఆ మాట వినగానే గుండె పగిలిందంటండి. నాబాలుకి ఏమైంది? గుండె పగిలి రాతిలాగా బీసుకుపోయాడట. చివరికి ఏమయ్యాడు చదువుదాం. నాబాలు 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, 1 సమూయేలు 25వ అధ్యాయంలో మరి 37వ వచనం, ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకుని పోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. రాయిలాగా బిగుసుకుపోయాడట, గుండె పగిలిందంట నాబాలు. 10 దినాలు అయిన తర్వాత దేవుడు మొత్తాడట, నాబాలు చివరికి చనిపోయాడు. దేవుడు మొత్తాడు నాబాలు, చనిపోయాడు నాబాలు. నాబాలు ఏమి లేదంటే దేవుని పట్ల కృతజ్ఞత లేదు, మనిషి పట్ల కృతజ్ఞత లేదు. దేవుడు తనకిచ్చిన ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టాడు. చివరికి దేవుని ఉగ్రత నాబాలు మీదకి వచ్చి చనిపోయాడు. కాబట్టి మనలో ఎవరు నాబాల్లాగా ఉండకూడదండి. ఈ నాబాలు గురించి బైబిల్ ఎందుకు రాసి ఉంచాడో తెలుసా? దేవుడు ఆయన జీవితాన్ని వింటున్న మనము, చదువుతున్న మనం బుద్ధి తెచ్చుకోవాలి. నాబాలు వలె మనం ఉండకూడదని ఈ విషయాలు రాయించాడు దేవుడు. చాలామంది అనుకుంటారు నాబాలు గురించి నాకెందుకు అనుకుంటారు కొంతమంది, ఆయన జీవితం గురించి. బైబిల్ ఎందుకొరకు రాయబడింది ఒక మాటలో రాశాడు, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దృష్టాంతంగా రాయించి పెట్టాడటండి. ఇదిగో వారు అలా జీవించి నష్టపోయారు, నువ్వు అలా జీవిస్తే నష్టపోతావు, నువ్వు వారి వలె జీవించొద్దు. ఇదిగో వీరు ఇలా జీవించి దీవించబడ్డారు, కానీ వీరి వలె జీవించు, నువ్వు దీవించబడతావు అని ఇతర జీవితాలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవడానికి, మనం మేలు కొరకు మనకు బుద్ధి కలగడానికే దేవుడు ఇన్ని విషయాలు రాయించాడు బైబిల్లో. కానీ మనం వినడానికి పరిమితం అవుతున్నాం, కానీ దాన్ని పాటించడానికి మనం ఎవరూ ఇష్టపడట్లేదు.
కానీ వింటే సరిపోదు. మీరు వినుడు మట్టుకు విందురు కానీ గ్రహింపరన్న రీతిగా కొందరు వింటారు కానీ గ్రహింపరు. మరొక చోట రాయబడి ఉంటుంది, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది. వింటే కాదటండి, దాని ప్రకారంగా మనం అందరూ ఏం చేయాలి? జీవించాలి. అప్పుడు మనం దీవించబడతాం. కానీ నాబాల్ లాంటి లక్షణాలు మనలో ఉంటే ఒప్పుకుందాం, విడిచిపెట్టేద్దాం. ఇంకా నాబాల్లాగా త్రాగుబోతులు ఎవరైనా మనలో ఉన్నట్లయితే, మన కష్టాజీతాన్ని మరి వ్యర్థమైన దాని కొరకు ఖర్చు పెడుతున్నట్లయితే దయచేసి అటు వాటిని విడిచిపెట్టేద్దాం. దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతూ దేవుని యొక్క దీవుని పొందుకుందాం. దేవుని పట్ల మనిషి పట్ల కృతజ్ఞతతో బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.